ఎవరు అత్యుత్సాహంతో ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు ఇది అక్రమ నిర్బంధం కాదు, ఈ మరణానికి పోలీసులు కారణం కాదని చెప్పి నువ్వు 16 తారీఖు నాడు చెప్తే ఇక నువ్వు విచారణ పాల్గొంటే నువ్వు ఎట్లా న్యాయం చేస్తావా? కేసు నమోదైంది, ఇక్కడ విచారణ పరిధిలో చేసేది రేపు సిఐ అవుతే మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది? ఆయన ముందే చెప్పాడు కదా తప్పులుంటాయి. రాజేష్గా చనిపోతాడనే విషయం తెలిసి, రాజేష్ బతకడానికి తెలిసి, అంత పేరు తెలిసి రిమాండ్ చేసే సమయంలో వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకున్నారు. ఎక్కువ కాలం అక్రమ నిర్బంధాలు పెట్టుకున్నారు. ఆ చిత్రాంశాలకు ఈయన తట్టుకోలేని పరిస్థితి పడుతుంది. లాకప్లో ఉండి చనిపోతే మరింత అది అవుతుంది. కాబట్టి జైలుకు పంపినాక ఏదన్నా కానీ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది ఎస్ఐ, కానీ ఫైనల్గా ధృవీకరించింది ఎస్పీ. కోర్టు ముందు, ఎస్సీ కమిషన్ ముందు ఇలా 100 తప్పులు ఉంటాయి. ఇందులో మొదటిది బహుశా భారతదేశంలో ఎలాంటి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ లేని వ్యక్తులు మొదటిసారి లాకప్ డెత్ గురైంది రాజేష్.